ఇప్పుడు నేను మీకు ప్రత్యేకంగా వివరించబోయే కేసు కాల్ సెంటర్ గురించి. కాల్ సెంటర్ వాష్రూమ్లో ఓ హత్య జరిగింది. ఓ అమ్మాయిని చంపేశారు. ఎక్కడైతే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే దగ్గర పనిచేస్తుంటారో అక్కడ టెన్షన్ తప్పకుండా ఉంటుంది. మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇదొక ప్రేమ వ్యవహారం అనుకున్నాం. అమ్మాయి ప్రేమించడం లేదు అన్న ద్వేషంతో అబ్బాయి చంపేస్తుంటాడు అనుకున్నాం. వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడున్న వాళ్ళంతా మూకుమ్ముడిగా ఒకే మాట చెప్తున్నారు. వాళ్ళకేదో పెద్ద సౌండ్ వినపడిందట, గన్ పేలినట్టుగా. వాష్రూమ్ లోపల నుంచి వినపడింది. అక్కడికి వెళ్ళి మేము చూస్తే నేల మీద ఓ శవం పడుంది. మేము ఎంక్వైరీ మొదలుపెట్టాక మా మతి పోయిందనుకోండి. ఏ గన్ అయితే పేలిందో అదక్కడ లేనేలేదు. అక్కడ గన్ను దొరకలేదు, హంతకుడు కనపడలేదు. హంతకుడు సంగతి వదిలిపెట్టండి, ఆ బుల్లెట్ ఏమైందంటే ఆ బుల్లెట్టు నేను చెప్పడం దేనికండి, మీరే చూడండి. వద్దురండి, నేను ఎక్కువగా మాట్లాడితే మీ మైండ్ పాడైపోతుంది. మీరే చూడండి, తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సంజన, వెళ్దామా? అరే రిషి, ఏమైంది? ఏం లేదు, లంచ్ అయ్యొద్దా ఏంటి? ఫస్ట్ కరణ్ని రానివ్వు. కరణ్ చూడు, కరణ్ వచ్చేసరికి లంచ్ టైం అయిపోతుంది. కరణ్ వచ్చేసరికి అందరూ లంచ్ చేసి వచ్చేస్తారు. తన కోసం చూస్తూ ఉంటే ఆకలితో ఉండాల్సిందే. ఓ సరే రిషి, ఇదే లాస్ట్ కాల్. ఈ కాల్ ఫినిష్ అయిపోగానే వస్తాను. పాపం యూఎస్ఏ నుంచి లైన్లో ఉన్నాడు. ఓకే ప్లీజ్ ఈ కాల్ కాస్త త్వరగా ఫినిష్ చేయి, నాకు ఆకలిగా ఉంది. ఓకే. హలో, చెప్పండి సార్. చాలా పనిలో ఉన్నట్టున్నావు. అవును రోహిత్, ఈరోజు పొద్దునుండి చాలా కాల్స్ వస్తున్నాయి. ఓ భోంచేయలేదా? ఇప్పుడే వెళ్తాను. ఓకే. సంజన 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 ఎక్కడికి వెళ్ళింది? అరే లైట్స్ ఎందుకు ఆగిపోయాయి? అదేంటి, లైట్ పోయిందా, పవర్ పోయిందా? ఇదేంటి? అవంతిక, ఏమైంది? అవంతిక, ఏమైంది? ఎవరు నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఎవరు? ఇక్కడెవరు చంపుతారు నిన్ను? తను ఇక్కడెక్కడ ఉండాలి. జోక్ చేశారేమో యార్. నేను చచ్చిపోయేదాన్ని. నేను జోక్ చేయట్లేదు. సర్లే, ముందు లంచ్ చేద్దాం. ఎవరు నన్ను చంపడం కోసం ఆలోచిస్తుండే మీరేమో తిండి కోసం ఇంతగా ఆరాట పడుతున్నారా? చిచ్చి. అమిత్, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. మమ్మీ ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలేయ్. అసలు నువ్వేం చేస్తున్నావు? కరణ్, ఏమైంది కరణ్కి? మమ్మీ ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలేయ్. నువ్వు అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? మనందరి జీవితాలు నాశనం అవుతాయి. వదులమ్మా, వాడిని చంపి పాడేస్తాను. తను పోతాడు సరే, మరి మన సంగతి ఏంటి? విను అమిత్, కరణ్ సంజనలకు నేను సర్ది చెప్తాను. వాళ్ళు నా మాట తప్పకుండా వింటారు. అసలు సమస్య అంతా కరణ్తోనే. సంజన మన మాట వినే పరిస్థితిలో లేదు, వినదు కూడా. నేను చాలాసార్లు ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించాను, కానీ తను నా మాట ఒక్కసారి కూడా వినలేదు. కానీ ఇప్పుడు నేనేం చెప్తే అది వింటుంది. నేను చెప్పిందల్లా వింటుంది. నేను ఎలా చెబితే తను తప్పక పాటించాల్సిందే. ఆగు అమిత్, నేను చెప్పేది విను. ఈ రోజు అటో ఇటో తేలిపోతుంది మమ్మీ, ఏదో ఒకటి తేలిపోతుంది. నా మాట వినటమా లేక వినకపోవటమా? రోహిత్, ఇక చాలు. ఇప్పటికే చాలా ఎక్కువైంది. నేను సంజనాతో కలిసి ఇక పని చేయలేను. అరే, తను చేసిన తప్పులకి నేను తిట్లు తిన్నవేంటి? అవంతిక, సంజన గురించి ఇలా మాట్లాడకు. పని మొత్తం తను చేస్తుంది, పేరు నీకొస్తుంది. రిషి, నువ్వు మధ్యలోకి రాకు. ఇది నాకు సంజనాకి సంబంధించిన వ్యవహారం. ఎంత మాత్రం కాదు, ఇది నీకు సంజనాకు సంబంధించిన వ్యవహారం కాదు. నువ్వు నేను కలిసి పనిచేస్తున్నావు, అర్థమైందా? ఆపండి, చిన్నపిల్లలా పోట్లాడుతున్నారు ఎందుకు? ఇక్కడ మనమందరం ఒకే టీంకి చెందిన వాళ్ళం, అర్థమైందా?
గొడవ లేకుండా పనిచేయలేరా? రోహిత్, నువ్వు ఆ సంజనాకి సర్ది చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవంతిక, ఇప్పటి వరకు నీ మాటలన్నీ నేను సైలెంట్గా వింటున్నాను. నేను నువ్వు చెప్పిన దానికల్లా తలాడిస్తానని ఎందుకు అనుకుంటున్నావు? నేను టీంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ వర్క్ ఫాస్ట్ అయింది, తెలుసుకో. సంజన కరెక్టే చెప్తుంది రోహిత్. ఏంటి? ఏం కరెక్ట్గా చెప్తుంది? చూసావా రోహిత్, తను ఒక్కతే పనిచేసినట్టు మొత్తం క్రెడిట్ కొట్టేసింది. నేను అసలు పనేం చేయనట్టుగా. చూడవంతిక, మెల్లగా మెల్లగా రిలాక్స్ గాయస్. మీ అరుపులన్నీ రోడ్డు మీద కూడా వినిపించేలా ఉన్నాయి. కరణ్, సో గోవా వెళ్ళటానికి సిద్ధమేనా? రోహిత్, సిద్ధమైతే అయ్యాను, కానీ నేను వెళితే ఇక్కడ పనులేం ఆగిపోవు కదా. నువ్వేం వరీ కాకు కరణ్, మన టీంలో ఇలాంటి తెలివి కల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. రిషబ్, నువ్వు పని పేరు చెప్పి సంజనని ఏమాత్రం విసిగించుకో, ఓకే? స్ట్రైట్గా చెప్పొచ్చుగా సంజనకు దూరంగా ఉండమని. నువ్వెలాగో అర్థం చేసుకుంటావు కదా, కాస్త క్లూ ఇస్తే చాలు నీకు. చూడు రిషబ్, నేను 3-4 రోజుల కోసం బయటికి వెళ్తున్నాను. మరి కరణ్, కమాన్, నువ్వు మొదలు పెట్టావా? హ్యావ్ ఎ స్వీట్ నైట్. థ్యాంక్స్ బాడీ. సీ యూ. టేక్ కేర్. నువ్వు చాలా గుర్తొస్తావు. వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? బాయ్. బాయ్. అయిందా? రోహిత్, ఈ కాల్ సెంటర్లో ఉంటే తనైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. రియల్లీ? అవంతిక, నీకో విషయం చెప్పనా? నేనిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, కానీ ఒక్కటి, నువ్విక్కడ పని చేయకూడదనుకుంటే నువ్వు రిజైన్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సంజన, లెసన్ టు మీ. నేను నీతో తర్వాత మాట్లాడతాను. కాసేపు నేను అవంతితో ఒంటరిగా మాట్లాడాలి. రిషబ్, కాస్త బయటికి వెళ్తావా? అరే, ఒక్క నిమిషం ఆగండి. ఆ బ్యాగ్లో ఏముందో చూపించండి. టిఫిన్ ఉంది, ఇంకేముంటుంది? ఒకసారి చూడనివ్వండి. ఇదిగో తీసుకోండి, ఇక మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ. సార్, మీరు కొత్త జాబ్కి అప్లై చేస్తున్నారా? అవును. నీకేమైనా ఇబ్బందా? ఏం లేదు సార్, నేనేదో సరదాగా. కావేరి, ప్రణీత్ సార్ కాల్ సెంటర్లో కొత్త జాబ్ కోసం అప్లికేషన్ పెడుతున్నారు. సార్, కాల్ సెంటర్ కోసమా? సార్ సార్ కాల్ సెంటర్ కోసం అయితే కేవలం ఎంగేజ్ లో ఉన్న వాళ్ళే పనిచేస్తారు సార్. నేనేమన్నా ముసలానా? ఏమైంది? ప్రణీత్ మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు సార్, మేము చెప్తుంది ఏంటంటే కాల్ సెంటర్లో కేవలం ఎంగేజ్ వాళ్లే పనిచేస్తారంటున్నాం సార్. ఓ, మరి ఈ విషయాన్ని ప్రణీత్కి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రణీత్ సార్ అప్లికేషన్ పంపిస్తున్నారు కాల్ సెంటర్లో జాబ్ కోసం సార్. ఓ, కాల్ సెంటర్లోనా? సరే, బాగానే ఉంటుంది. పనికి పని, ఎంజాయ్కి ఎంజాయ్మెంట్. అవునా? ఇందులో ఎంజాయ్మెంట్ ఏముంది? కాల్ సెంటర్లో వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేస్తుంటారు. వాళ్ళతో కలిసి పనిచేస్తే కాస్త హుషారుగా ఉంటుంది కదా. ఎలాగూ ఇక్కడేముంది, పగలు రాత్రి సేవలు సేవలు. ఇంకా మనం. అవునులే. అవును సార్, అక్కడ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవునా? నిజమా? అవును సార్, కలుస్తూ ఉండొచ్చు, విడిపోతూ ఉండొచ్చు. ఎఫ్ఐఆర్ల కోసం చాలా గొడవలు కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు హ్యాపీయా? వివేక్, అక్కడ హత్యలు జరుగుతాయని చెప్పాల్సిన అవసరం వచ్చింది నీకు? ప్రణీత్ ఇంకా అక్కడ జాయిన్ అవ్వలేదు కదా. అరే సార్, ఇతను ఇంతవరకు కాల్ సెంటర్ గేట్ కూడా చూడలేదు. ఇతను హలో, సిఐడి బ్యూరో. ఎక్కడా?
అలాగా సరే మేము వస్తున్నాం. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? సార్ ఈ వివేక్ నోట్లోంచి ఏదొస్తే అది జరుగుతుంది సార్. ఏమైంది? కాల్ సెంటర్లో హత్య జరిగింది. కాల్ సెంటర్లో హత్య? కానీ సార్ మొత్తం బాడీలోంచి ఎక్కడి నుంచి రక్తం కారలేదు. ఇక్కడ హత్య జరిగిందని మీ అందరికి ఎలా తెలిసింది? సార్ మాకు బుల్లెట్ కాల్చిన శబ్దం వినిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే సంజన ఇలా. బుల్లెట్ గుర్తులు ఎక్కడా లేవు సార్. మీరెవరు? సార్ నా పేరు రిషబ్. సంజన నీకెలా తెలుసు? తను నా బెస్ట్ ఫ్రెండ్ సార్. ఏమైంటుంది? సార్ తన నోట్లోంచి రక్తం కారుతుంది. అంటే బుల్లెట్ తగిలినట్టుంది. కానీ గాయం ఎక్కడా లేదు. ఈ బాత్రూంలో సంజన కాకుండా ఇంకెవరున్నారు? ఎవరు లేరు సార్. ఎవరైనా పరిగెత్తడం మీరు చూసారా? లేదు సార్. సార్ నేనే రోహన్, ఈ కాల్ సెంటర్కి బాస్ని. ఏంటిది? హత్య ఎలా జరిగింది? ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు సార్. మా అందరికీ ఇది చాలా బ్యాడ్ న్యూస్ సార్. ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయక తప్పదు. ఓకే, సంజనాతో ఈ మధ్య ఎవరైనా గొడవ పడ్డారా? లేదు సార్, ఎప్పుడు ఎవరితో ఏ గొడవలు లేవు. ఎవరైనా శత్రువులు? సంజన చాలా మంచి అమ్మాయి, చాలా కష్టపడేది, ఎప్పుడు అందరితో మంచిగా మాట్లాడేది. నిజం చెప్పాలంటే ఆఫీస్లో అందరికీ హెల్ప్ కూడా చేసేది. మరి తన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అది ఎలా చెప్పగలం సార్? ఎందుకు చంపి ఉంటారో. మీకెవరి మీదైనా డౌట్ ఉందా? లేదు సార్, ఎవరి మీద లేదు. సంజనతో చాలా స్నేహంగా ఉంటున్నావు. అవును సార్, సంజన ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అలా అయితే నీకు తెలిసే ఉండాలిగా తనకు ఎవరితోనైనా గొడవలు ఏమైనా, లేదంటే ఎవరికైనా తన మీద కోపం నీతో ఏమైనా చెప్పిందా? నీ పేరేంటి? అవంతిక. సంజన నీ ఫ్రెండా? అంత క్లోజ్ ఏమీ కాదు, కానీ కలిసి పనిచేసేవాళ్ళం. సరే, ఓ విషయం చెప్పు రిషబ్, నీకెవరి మీదైనా డౌట్ ఉందా? లేదు సార్, అనుమానం ఎవరి మీద లేదు. కానీ సంజన అన్నయ్య అమిత్ తను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇబ్బంది పెట్టేవాడా అంటే? సార్, సంజనకు కరణ్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం అమిత్కి ఎంత మాత్రం నచ్చలేదనుకుంటాను. అతనికి చాలాసార్లు దీని గురించి గొడవలు కూడా పెట్టుకునేవాళ్ళు. అప్పుడప్పుడు అయితే అమిత్ సంజనను కొట్టేవాడు కూడాను. అమిత్ సంజనాన్ని కొట్టేవాడా? అవును సార్, అమిత్ నన్ను కూడా బెదిరించాడు. నేను సంజనతో మాట్లాడడం మానేశాను. అన్నయ్య ఉండి అతను ఎందుకు ఇలా ప్రవర్తించాడు కనుక్కోవాలి. అమ్మా, సిఐడి వాళ్ళంట. సారీ, ఈ టైంలో రాకూడదు, కానీ ఏం చేయమంటారు? చిన్న ఎంక్వైరీ. ఇప్పుడు లాభం ఏంటి? మా అమ్మాయి చనిపోయింది. నిజమే అనుకోండి, కానీ డ్యూటీ కదా. మీ అమ్మాయిని ఎవరు చంపారో తెలుసుకోక తప్పదు కదా. అమిత్ ఎవరు? అమిత్ నా కొడుకు. నేనేనండి. ఓ అమిత్. అమిత్, నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. తప్పకుండా రండి. సంజనాకి ఎంత వయసు ఉంటుంది? 30 ఏళ్లుంటాయి. ఈ ట్రోఫీలన్నీ ఎవరివండి? అవన్నీ నా భర్తవి. ఆర్మీలో పనిచేసేవాడు. అమిత్ సంజన ఆఫీసులో ఏం చెప్పారంటే నువ్వు సంజనాను కొట్టేవాడివట. నేనా? అవును, నువ్వే. చూడండి సార్,
ఎవరో మీకు బాగా అబద్ధం చెప్పారు. నేను సంజనాకి అన్నయ్యని మీరిలా. ఇక నీ డ్రామాలు చాలించు, మాకంతా తెలుసు. చూడండి సార్, నేను సంజన మీద బాగా కోప్పడేవాడిని సార్. ఈ రిషి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్, అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా చెప్తారు? చూడండి సార్, మీరు నా మీద నిందేయడం భావ్యం కాదు సార్. సంజనాని ఎవరు హత్య చేశారు? ఇప్పటికే నా చెల్లి చచ్చిపోయిన బాధలో ఉన్నాను, మీరొచ్చి సంజనాని ఎవరు చంపారని నన్నే అడుగుతున్నారా? మరి తన హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను ఇంట్లోనే ఉన్నాను మమ్మీతో పాటు. మరి నీ చేతికి ఈ గాయం ఎలా అయింది? అది కారు బారినట్టు మూసేటప్పుడు దెబ్బ తగిలింది సార్. నీ దగ్గర ఏ కారు ఉంది? అది నా కారు కాదు, నా ఫ్రెండ్ కారు. మీరేమీ అనుకోకపోతే మేము మీ ఇల్లు ఒకసారి సెర్చ్ చేయాలి. ఇప్పుడా? అవునండి. ఒకవేళ ఏదైనా ఆధారం దొరికితే సంజన ఫ్రెండ్స్ ఎవరో ఏంటో తెలుస్తుంది కదా అని. నో, మనకి పనికొచ్చేవేమీ దొరకలేదు. ఇక మేము బయలుదేరుతామండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. అమిత్, నిన్ను ఒక విషయం అడగటం మర్చిపోయాను. అది నీకు కరణ్ సంజనాల ఫ్రెండ్షిప్ ఇష్టం లేదు కదా? లేదు, ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే మీరు అనుకున్నంత మంచివాడు కాదు కరణ్. అతను మోసగాడు సార్. అతనికి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి. ఏ అన్నైనా తన చెల్లికి ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడా? అతనికి క్యారెక్టరే లేదు. గర్ల్ ఫ్రెండ్స్? అవునండి, గర్ల్ ఫ్రెండ్స్. ఇప్పటికీ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ కాల్ సెంటర్లో పనిచేస్తూనే ఉంది మేడం. తన పేరేంటి? అవంతిక. ఇవాళ రేపు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా ఒకే మ్యాటర్ కనబడుతోంది. ఒక అమ్మాయి తన పాత బాయ్ ఫ్రెండ్తో కలిసి అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ని చంపించింది, లేదా తన కొత్త బాయ్ ఫ్రెండ్తో కలిసి పాత బాయ్ ఫ్రెండ్ని చంపించింది. ఈ కేసు కూడా అలాగే ఉంది. న్యూస్ పేపర్లో రాసేవన్నీ నిజాలేనా? ఆ సంగతి వదిలేసి సంజనాని ఎందుకు చంపారో చెప్పండి. నేనెవరిని హత్య చేయలేదు. నువ్వే హత్య చేసావని తెలిసింది. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఎవరిని చంపలేదని? సరే, ఇదైనా చెప్పు, తను ఎలా చనిపోయింది? ఈ విషయాన్ని మీరు గన్తో కాల్చిన వారిని అడగండి. తన బుల్లెట్తో చచ్చిపోయిందని నీకెలా తెలుసు? బుల్లెట్ సౌండ్ అందరూ విన్నారు. బుల్లెట్ పేలిన సౌండ్ అందరూ విన్నారు, కానీ బుల్లెట్ అసలు రిలీజ్ కాలేదు అవంతిక. మరి అలాంటప్పుడు నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నావు ఆ బుల్లెట్ పేల్చిన వాడిని పట్టుకోండి అని? లేదు, ఎందుకంటే సంజన బుల్లెట్ తగిలి చనిపోతుందని నీకు పూర్తి నమ్మకం ఉంది. నీ మనసులో సంజన అంటే ద్వేషం ఉంది. లేదు, ఉంది, ద్వేషం ఉంది. అందుకే సంజన చచ్చిపోయింది. తనంటే నీకు ఇష్టం లేదు కదా? నేను కాల్ సెంటర్లో చేరకపోవడం మంచిదైంది, లేకుంటే నేను ఇలాగ ఇరుక్కునేవాణ్ణి. ఎలా చంపావు? నేను చంపలేదు. నేను ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నా. మరి ఎందుకు వదలేదో చెప్పు. రోహిత్ వద్దని చెప్పాడు, అందుకే. సంజన చనిపోయిన ఆ రోజు రాత్రే ఈ డిస్కషన్ జరిగిందా? తర్వాత ఏమైంది? నాకు సంజనతో గొడవైంది. తర్వాత ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది. తర్వాత ఏం లేదట. ఇద్దరు గొడవ పడ్డారు, సంజన చనిపోయింది. నువ్వేమో తెలివిగా నీకేమి తెలియదు అంటున్నా. తుపాకీ పేళ్ల శబ్దం వచ్చినప్పుడు నేను టేబుల్ దగ్గరే ఉన్నాను. గన్ ఎప్పుడు పేలుతుందని ఎదురు చూస్తున్నావా? చెప్పు. కరణ్ నీ బాయ్ ఫ్రెండ్ కదా? ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఎందుకు? ఊరికే. అలా అంటే కుదరదు. తను సంజనాతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు, అందుకని కదూ? లేదు. మరెందుకు? నేను అతని నుంచి ఎప్పుడో విడిపోయాను. ఈ సంగతి మీకు తెలుసా? ఎప్పుడు అంటే? కరణ్ సంజనాతో ఫ్రెండ్షిప్ చేయకముందేనా? అవును. అసలు నువ్వెందుకు కరణ్తో గొడవ పెట్టుకున్నావు? ఎందుకంటే కరణ్ ఒక మేనియాక్. కరణ్ ఓ మేనియాక్? మేనియాక్ అతను. అవును, మేనియాక్. ఇంతకీ ఏం చేసేవాడు? ద్వేషంతో పిచ్చెక్కిపోయేవాడు కరణ్. నేను ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటే తన కోపంతో ఉడికిపోయేవాడు. నన్ను ఎప్పుడు ఏ అబ్బాయితో మాట్లాడినిచ్చేవాడు కాదు. సంజనాని కరణ్ ఏం చేసి ఉంటాడో అర్థం కావట్లేదు. ఏం చేసి ఉంటాడో సంజనాని. దొరికాడు. హలో సిఐడి బ్యూరో. డాక్టర్ రాహుల్ చెప్పండి.
ఓకే 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 సరే, కాసేపులో మేము బయలుదేరుతున్నాం. డాక్టర్ గారు, నేను నా జీవితంలో మొదటిసారి ఇలాంటి శవాన్ని చూశాను. బుల్లెట్ తగిలింది కానీ రక్తం కారలేదు. కొన్నిసార్లు అలా జరుగుతుంది ప్రణీత్. బుల్లెట్ తగులుతుంది కానీ రక్తం కారదా? అసలు అదేం బుల్లెట్ సార్? సార్, నాకు తెలిసినంత వరకు డాక్టర్ రాహుల్ పొరపాటు పడ్డాడు సార్. అవునా? ఏంటి ప్రణీత్, పొరపాటు ఎవరు పడ్డారు? సార్, మీరు తప్పు చేసి ఉంటారు. ఓ అలాగా, నేను తప్పు చేశానా? ఈ అమ్మాయికి బుల్లెట్ తగలటం నువ్వు చూసావా? చూడలేదు సార్. మరి నువ్వెలా చెప్పగలవు ఈ అమ్మాయి బుల్లెట్ తగిలి చచ్చిపోయిందని? సార్, కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ బుల్లెట్ కాల్చిన శబ్దం విన్నారు. అందరూ కూడా అబద్ధం చెప్పరు సార్. అందరూ నిజం చెప్పరు ప్రణీత్. కానీ ఈ అమ్మాయి బుల్లెట్ తగలటం వల్ల చనిపోలేదు, రక్తం కొలేదు. చూడండి. మరైతే ఈ అమ్మాయి ఎలా చచ్చిపోయింది? విషంతో. ఏంటి విషంతోనా? కీమోమోటో మోర్మోసైడ్ జెల్. ఈ విషం పేరు నేను ఎప్పుడు వినలేదే. జోసఫ్, ఇదొక స్లో పాయిజన్. దీన్ని తీసుకుంటే మనిషి వెంటనే చచ్చిపోడు. సుమారుగా 1 గంట అయినా పడుతుంది. అంటే సంజన బాత్రూమ్కి వెళ్ళడానికి ముందే ఆ విషయం తీసుకొని ఉండాలి. కానీ ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉంది ఈ కేసులో. ఏంటది? అదేంటంటే సంజన కడుపులో విషంతో పాటు ఆహారం కూడా కలిసి ఉంది. మరి ఇందులో విచిత్రమేముంది? విషాన్ని సంజనాకి ఆహారంతో పాటు ఇచ్చుండొచ్చు కదా. ఇదే విచిత్రమైన విషయం జోసఫ్. ఈ విషయం తినే ఆహారంలో గాని తాగే నీటిలో గాని ఇచ్చే వీలు లేదు జోసఫ్. ఓ, ఒకవేళ ఈ విషయాన్ని ఆహారంలో కానీ తాగే వాటిలో కానీ కలిపి ఇవ్వడం కుదరనప్పుడు మరి ఇది ఎలా కడుపులోకి వెళ్ళింది? ఆ విషయాన్ని ఆమెకు ఎలా ఇచ్చుంటారు? రండి సార్, రండి. ఇక్కడ కూర్చుని నేను సంజన భోజనం చేశాం. ఈ సంజన భోజనం ఇంటి నుంచే తెచ్చుకునేదా లేక ఇక్కడ క్యాఫ్టేరియా నుంచా? లేదు సార్, ఇంటి నుంచి తెచ్చుకునేది కాదు, తను ఇప్పుడు ఇక్కడి నుంచి తెప్పించుకునేది. ఇంతకీ మీరిద్దరు ఏం తిన్నారు ఇక్కడ? వెజ్ బర్గర్, కోల్డ్ కాఫీ. దీని మేనేజర్ ఎక్కడున్నాడు? పిలువు. సార్, తినటానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వివేక్, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నా బుర్ర పాడు చేసేస్తావు. అసలు నేను తిండి విషయమే ఆలోచించట్లేదు. సార్, మేనేజర్ గారు, ఈ సంజన అనే హత్య ఏదైతే జరిగిందో, హత్య సంజన విషం తీసుకోవడం వల్ల చనిపోయింది. తను ఇక్కడి నుంచే వచ్చింది, ఈ క్యాఫ్టేరియా నుంచే. ఇక్కడి నుంచా? అవును, ఆ రాత్రి చివరిసారిగా భోజనం ఈ క్యాఫ్టేరియాలోనే చేసింది. కానీ సార్, ఇక్కడ చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు. ఒకవేళ అందులో విషం ఉంటే మొత్తం అందరూ చచ్చిపోవాలి కదా. సార్, అదే ఫుడ్ నేను తిన్నాను సార్. నువ్వు తనతో కలిసి భోజనం చేసావంటే దీని అంతటికీ కారణం నువ్వే అయి ఉంటావు. సంజన నా బెస్ట్ ఫ్రెండ్ సార్. తను నీ బెస్ట్ ఫ్రెండే కావచ్చు, కానీ తను కరణ్ని ప్రేమిస్తోంది, అర్థమైందా? లేదు సార్, తను కేవలం నా ఫ్రెండ్. కరణ్ ఎప్పుడు నన్ను అనుమానిస్తూ ఉండేవాడు. కరణ్ ఇక్కడికి రానేలేదు కదా? అవును సార్. మరైతే కరణ్ మధ్యలో ఎందుకు అవుతున్నావు? ఈ కరణ్ గోవా నుంచి ఎప్పుడు వస్తున్నాడు? అమిత్, నేనే వీడిని వదిలిపెట్టను. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే వీడు నా చెల్లిని హత్య చేశాడు కాబట్టి. తన కాదు, నువ్వే సంజనాన్ని హత్య చేశావు. మీరు నా మాటలు ఎందుకు వింటలేదో నాకు అర్థం కావట్లేదు. నా చెల్లిని నేను చంపలేదు. హలో, నేను సిఐడి వివేక్ని మాట్లాడుతున్నాను. ఏంటి? ఇప్పుడే వస్తున్నా. వివేక్, ఏమైంది? సార్, మరో హత్య జరిగింది. ఎక్కడ? అదే కాల్ సెంటర్లో. దయచేసి నన్ను ఒక్కసారి వదిలిపెట్టండి సార్. వివేక్, ఇతన్ని బ్యూరోకి తీసుకెళ్ళు. నేను కాల్ సెంటర్కి వెళ్ళి చూస్తాను ఎవరు హత్యకు గురయ్యారు. ఇక్కడ ఎవరో దేన్ని తాకలేదు కదా? లేదు సార్. ఐ థింక్ ఇతను కారులో కూర్చొని ఉంటే ఎవరో షూట్ చేసినట్టున్నారు.
దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే మనకేదైనా క్లూ దొరకచ్చు. ఎలా తెలిసింది? నాకు బుల్లెట్ కాల్చిన శబ్దం వినిపించింది సార్. నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి శవం పడింది. ఇక్కడ ఏమైనా కెమెరాలు ఉన్నాయా? సార్ కెమెరాలు కేవలం లోపలికి వచ్చే గేట్ దగ్గరే ఉన్నాయి సార్. కాల్ సెంటర్ లోపలికి ఎవరు వస్తున్నారో బయటికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ ఫోటోలు మాత్రమే రికార్డ్ చేస్తాయి. అంటే రికార్డింగ్ అవుతూనే ఉంటుందా? అవుతుంది సార్. మొత్తం రికార్డింగ్ చూపించు. ఎవరెవరి కాల్ సెంటర్కి వచ్చారో చూద్దాం. చూడమి, ఇప్పటికీ సమయం ఉంది. జరిగిందేంటో నిజం చెప్పు. తర్వాత ఏం జరిగినా మేం బాధ్యులం కాదు. చూడండి సార్, నేను ఏదైతే చెప్పానో అదే నిజం. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక నీ ఇష్టం. మీరు అసలు అక్కడికి వెళ్ళనే లేదన్నారు. మరి ఈ టిఫిన్ బాక్స్ మీరు ఇంట్లో తిన్నారా ఏంటి? అవును. ఇతనెవరు టిఫిన్ తెచ్చిన అతను? నాకు తెలియదు సార్. నాకులాగే బట్టలు వేసుకుని టిఫిన్ తీసుకెళ్తున్నాడు. నాకెందుకో నువ్వే అనిపిస్తున్నావు. ఏంటి అమిత్, మీరేమైనా కవల పిల్లలా ఏంటి? కవల పిల్లలు? అవును సార్. నాకు కాస్త గుర్తొస్తుంది సార్, కానీ పూర్తిగా కాదు, కొంచెం కొంచెంగా. అలాగా? అయితే ఇప్పుడు మొత్తం గుర్తొస్తుంది. సార్, గన్న మీద ఏవైతే వేలు ముద్రలున్నాయో వాటి రిపోర్ట్ వచ్చింది సార్. చెప్పు, ఎవరివి? ఈ అమిత్వేనా? లేదు సార్, ఎవరి వేలు ముద్రలు లేవు సార్. గన్నెవరో బాగా జాగ్రత్తగా తుడిచారు. ఇట్స్ అబ్సల్యూట్లీ క్లీన్. చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడే. మంచి ప్లాన్ వేసినట్టున్నా ఏంటి అమిత్? కానీ సార్, మనకు గన్ రిజిస్ట్రేషన్ నెంబర్ దొరికింది. ఫ్యాంటాస్టిక్. ఎవరి పేరుతో ఉంది? లేట్ కల్లల్ మహేష్ పేరు మీద. ఆయన ఎవరు? అమిత్ సంజనాల తండ్రి గారు. ఓ, అదన్నమాట. చెప్పు కవల సోదరా, నిజం చెప్పే మూడుందా లేదా? అవునండి. రిషబ్ని ఎవరు చంపారు? నేనెవరిని చంపలేదు. నేనెవరిని అక్కడికి పంపలేదు. నాకేం తెలీదు. మరి సంజన? నేను సంజనాన్ని హత్య చేయలేదు. నువ్వు ఎవరిని హత్య చేయకపోతే మీ నాన్నగారి గన్ను కింద కార్ పార్కింగ్ లో ఎలా దొరికింది? అమిత్ సంజన హత్య జరిగినప్పుడు నువ్వు కాల్ సెంటర్లో ఏం చేస్తున్నావు? కరణ్ ని చంపడానికి వెళ్ళుంటాడు. చెప్పు. అవును సార్, నేను ఆ కాల్ సెంటర్కి వెళ్ళింది ఆ కామాంధుడిని చంపడానికి. హాయ్. ఇక్కడెవరు లేరు. ఇక్కడ దాక్కుంటా. అమిత్, నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను వెతుకుతున్నాను. నీకు భోజనం ఇద్దామని తీసుకొచ్చాను. భోజనం ఇవ్వడానిక? లేడీస్ టాయిలెట్లోనా? అవును, నువ్వు చేతిలో ఏం దాస్తున్నావు? చూపించు. ఏం లేదు సంజన, ఏం లేదని చెప్తున్నాను కదా సంజన. ఏం లేదు. నాన్నగారి గన్. అమిత్, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు సంజన, ఏం లేదు. అమిత్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఈ గన్ తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? కరణ్, నువ్వు కరణ్ని చంపడానికి అయితే రాలేదు కదా? నేను కరణ్ని చంపడానికే వచ్చాను. కానీ సంజన, నీకు మంచిగా చెప్తున్నాను విను, మధ్యలో రావద్దు. అమిత్, నేను బ్రతికుండగా అలా జరగనివ్వను. నేను నీతో చెప్పాను కదా ఆ కరణ్ మంచివాడు కాదని. నేను చెప్పాను కదా వాడిని కలవద్దని. కానీ నువ్వు నా మాట లెక్క చేయట్లేదు. ఎందుకు? అమిత్, నీకు పిచ్చెక్కినట్టుంది. సంజన, ఈ గన్ నాకు ఇచ్చే. ఈ గన్ నీకు అస్సలు ఇవ్వను. సంజన, ఈ గన్ నాకు ఇచ్చే. లేకుంటే సంజన ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదా. సంజన, నా మాట విను, గన్ ఇవ్వు. సంజన, ఏం చేసావు నువ్వు? చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. బయటంతా ఈ బుల్లెట్ సౌండ్ వినే ఉంటారు. ఏం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? ఓరి దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. గో. ఆగు.
ఇటొద్దు, ఇటైతే ఎవరైనా చూస్తారు. వెనుక నుండి వెళ్ళు, నువ్వు వెనుక నుండి వెళ్ళు, వెళ్ళు. నేను నిజం చెప్తున్నాను సార్, నిజం చెప్తున్నాను. నేను వెనకాల నుంచి పారిపోయేటప్పుడు నా గన్ అక్కడే పడిపోయింది. ఆ గన్ సంజన తీసుకుని ఉంటుంది అనుకున్నాను, కానీ నాకేం తెలుసు ఎవరో సంజనని ఇలా చంపేస్తారని. సార్, నా చెల్లిని నేనెందుకు చంపుతాను? ఎందుకు? నేను ఆ కరణ్ని చంపడానికి అక్కడికి వెళ్ళాను. అంటే బాత్రూంలో ఇంకెవరో ఉన్నారనమాట. కానీ ఎవరతను? అది కరణ్ అయ్యి ఉంటాడు సార్. నేను చెప్పింది నమ్మండి సార్. కరణ్కు రిషి సంజనాలు మాట్లాడుకోవడం ఇష్టం లేదు సార్, అస్సలు ఇష్టం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని కరణ్ అనుకున్నాడు. అవంతిక కూడా చెప్పింది సార్ ఈ కరణ్ డేంజర్ అని. తనే చంపి ఉంటాడు సార్. గోవా వెళ్తున్నట్టు నాటకమాడి వెళ్ళి ఉండకపోవచ్చేమో. మీరిక్కడ? మేము నీతో కాస్త మాట్లాడాలి. సరే, మాట్లాడుకుందాం. ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపల ఏముందో ఏంటో అరే తెలుసు. సార్, మీరు ఇలా ప్లీజ్ ఆగండి. ఎందుకు ఇలా ఇంట్లోకి దూసుకొస్తున్నారు? తమరు ఇక్కడ ఉన్నారా? హాయ్. హాయ్. కరణ్ అంటే మీకు ఇష్టం లేదని మాకెప్పుడు చెప్పినట్టున్నారు. పైగా ఇతనేదో మేనియాక్ కదూ? మేనియాక్? ఎవరు, నేనా? ఇలా ఎవరున్నారు మీతో? ఇంకెవరు, ఈవిడే అన్నారు. ఏంటండి మాట్లాడరు? ఇంత అర్జెంటుగా కిరణ్ కలవాల్సిన అవసరం ఏంటి? అది ఏం లేదు, కరణ్ పిలిచాడు, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. నేను వెళ్తాను. కరణ్ బాయ్. కావాలనుకుంటే అవంతిని ఇక్కడే ఆపేసేవాళ్ళం, కానీ ఆమె ఎదురుగా నీ పరువు తీయొద్దని వదిలేసాం. అర్థమైందా? ఎందుకు సార్? నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడు బహుశా నీతో పాటు వేరే వాళ్ళు కలిసే ఉంటారుగా, నీ వేరే గర్ల్ ఫ్రెండ్స్. ఏం ప్లాన్ సార్? సంజనాన్ని చంపేసే ప్లాన్. కరణ్, నువ్వు గోవాకి ఎందుకు వెళ్ళావు? కంపెనీ పని మీద వెళ్ళాను సార్. నువ్వు కంపెనీ పని మీద వెళ్ళలేదు. ఇదంతా ఓ ప్లాన్, సంజనాన్ని చంపాలనే ప్లాన్. ఏ రోజైతే హత్య జరిగిందో ఆ రోజే నువ్వు గోవా వెళ్ళావు. ఎందుకు సార్? మీరేమంటున్నారు? జనాల్ని నమ్మించడానికి. సంజన హత్య జరిగినప్పుడు నువ్వు గోవాకి వెళ్ళావని. లేదు, అవన్నీ పచ్చబద్ధాలు. ఇతను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ద్వేషంతో రగిలిపోయేవాడివి కదూ. సంజన రిషబ్ల ఫ్రెండ్షిప్ చూసి కడుపు మండిపోయేది కదూ. ఆ కడుపు మంటను చల్లార్చుకోవడం కోసం నువ్వు సంజనాన్ని చంపడానికి కూడా వెనుకాడలేదు కదూ. సార్, ఇదెక్కడి కట్టు కదా? ఇది కట్టు కథ కాదు, నిజం. నువ్వు అసలు గోవానే వెళ్ళలేదు. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను గోవా వెళ్ళాను. కావాలంటే మీరు అక్కడ కనుక్కోండి. ఎవరిని కనుక్కోవాలి? హోటల్ కాలందిలో రూమ్ నెంబర్ 301. ఆ హోటల్ ఎక్కడ? మడ్గావ్లో. ఈ అవంతి గట్టిగా అరుస్తూ చెప్పింది కరణ్ గురించి. అతను మ్యానియాక్ అని. ఈరోజు తనతో కలవడానికి తనింటికే వెళ్ళింది. అదే విచిత్రంగా ఉంది. ఒకవేళ ఈ హత్య ఇద్దరు కలిసి చేశారంటవా? అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అవంతి మీద నాకు కూడా అనుమానంగా ఉంది. కానీ ఇందులో లాజిక్ ఏంటంటే అవంతి, అమితులు ఇద్దరూ ఒకే మాట చెప్పారు కరణ్ గురించి. ఇతని విషయం ఏదో తేడాగానే ఉన్నట్టుంది. కిరణ్ అంత డేంజర్ అని తెలిసినప్పుడు తనింటికి ఎందుకు వెళ్ళినట్టు? అవంతిక అన్నదేమిటంటే కరణ్ పిలిచాడని. కరణ్ నిజం చెప్తున్నాడో లేదో మనం తెలుసుకోవాలి అంటే అందుకు ఒకే ఒక్క దారుంది. సార్, ఈ నంబర్ దొరికింది. ఎవరిది? ఇది గోవాలోని హోటల్ కాలింది నెంబర్. కరణ్ అక్కడే బస్ చేశాడు. వివేక్, ఓసారి ఫోన్ చేసి చూడు. హలో, హోటల్ కాలింది. మేము సిఐడి నుంచి మాట్లాడుతున్నాం. మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీ రిజిస్టర్ చెక్ చేసి కరణ్ అనే పేరు గల వ్యక్తి జూలై 4 లోపు మీ హోటల్లో దిగాడో లేదో కాస్త చూసి చెప్తారా? చెక్ చేస్తున్నారు సార్. హలో, దిగారా? రూమ్ నెంబర్ 301. ఓకే, థ్యాంక్స్ ఎలా. అవును సార్, దిగారంట. అంటే కరణ్ చెప్పింది నిజమే, కానీ నాకెందుకు అనుమానంగానే ఉంది. ఓ పని చేయండి ప్రణీత్, వివేక్, మీరిద్దరు ఇప్పుడే గోవా వెళ్ళండి. ఆ హోటల్ రిజిస్టర్ని చెక్ చేయండి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయండి. కరణ్ గోవా వెళ్ళాడా లేదా తెలుస్తుంది. ఓకే? ఇతనే కరణ్. ఇతను మీ హోటల్లో బస్ చేశాడా? లేదు సార్,
ఇతన్నెప్పుడు మేము ఇక్కడ చూడలేదు, వచ్చినట్టు కూడా గుర్తులేదు. హరీష్ ఎస్ సార్. థ్యాంక్ యూ. సారీ మిస్టర్ కరణ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నా. కానీ ఏం చేయమంటావు, మీ ఇంటిని ఒకసారి సోదా చేయాలి. నా ఇల్లు సోదా చేయాలా? కానీ ఎందుకు? వెయిట్ అండ్ సీ అమ్మా. ఏంటి కావేరి? ఇదిగోండి సార్, పైన ఈ ప్యాకెట్ దొరికింది. క్రీము మిఠా మార్ఫిసైడ్? ఇది మత్తుమందు. దీని డాక్టర్ సజెషన్ మీద కదా యూజ్ చేయాలి. ఇది అదే డ్రగ్ సంజనాన్ని హత్య చేయడానికి ఉపయోగించింది. సార్ నేను సంజనాన్ని చంపలేదు సార్. మరి ఈ డ్రగ్ నీ కబోర్డ్లోకి ఎలా వచ్చింది? నాకేం తెలుస్తుంది సార్? నా కబోర్డ్లో ఎవరో పెట్టి వెళ్ళి ఉంటారు. నువ్వు గోవాకు కూడా వెళ్ళలేదు కదా? లేదు సార్, నేను గోవాకు వెళ్ళాను. మేం కూడా గోవా వెళ్ళాం, అక్కడ హోటల్లో ఎంక్వైరీ చేశాం. నువ్వు అక్కడికి రాలేదని వాళ్ళే చెప్పారు. నేను గోవా వెళ్ళానని మీకు సాక్ష్యం చూపిస్తాను. ఓకే? ఇదిగో చూడండి సార్, గోవాలోని ఫోటోగ్రాఫ్స్. దీని మీద తారీఖు కూడా రాసుంది. మరి హోటల్ వాళ్ళు ఎందుకు అలా చెప్పారు నువ్వు అక్కడ బస్ చేయలేదని? నాకు తెలియదు సార్. నన్ను ఎందుకు ఇరికేయాలని చూస్తున్నారో ఏమో. సరే, నీ గోవా విషయం నిజమే. మరి ఈ ప్యాకెట్ నీ కబోర్డ్లోకి ఎలా వచ్చింది? బయట వాళ్ళు వచ్చైతే పెట్టలేరు కదా. ఒక్క నిమిషం సార్. అవంతిక. అవును సార్, అవంతిక. ఈ పని అవంతికనే చేసింది. అవంతికనా? అవును సార్. నేను గోవా నుంచి వచ్చిన తర్వాత అవంతిక మాత్రమే మా ఇంటికి వచ్చింది. నిజం సార్. కానీ నువ్వే ఫోన్ చేసి పిలిచావు కదా? లేదు సార్, నేను ఆమెను పిలవలేదు. ఆమె మీతో అబద్ధం చెప్పింది. అవంతిక నా మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. ముందుగా సంజనాన్ని హత్య చేసి ఉంటుంది. ఆ తర్వాత తెలివిగా ప్లాన్ చేసి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ఇక్కడ పెట్టి వెళ్ళి ఉండొచ్చేమో. ఇలాంటి కట్టుకథలు మేము చాలా మంది దగ్గర విన్నాం. అర్థమైందా? తను నీ ఎదురుగానే ఉంది, కానీ ఈ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయింది. సార్ నేను తర్వాత కిచెన్లోకి వెళ్ళాను కాఫీ తాగుదామని. అప్పుడేమైనా అవంతిక డ్రగ్ ప్యాకెట్ పెట్టి వెళ్ళింది. హోటల్ వాళ్ళు అబద్ధాలు చెప్పారు. మరి నిజమేంటి? ప్రణీత్ని అడుగుదాం నిజమేమిటో. బుర్రకు పట్టిన బూజు వదిలిందా? ఇంకా వదిలించాలా? వదలండి సార్. ఇప్పుడు నీకు కూడా అన్నీ గుర్తొచ్చుంటాయనుకుంటా. ఎస్ సార్, గుర్తొచ్చింది. మేము సిఐడి నుంచి వచ్చాము. సిఐడి? సరిగ్గా చెప్పండి, ఆ వ్యక్తి ఈ హోటల్కి వచ్చాడా లేదా? వచ్చాడు సార్. అతను ఎక్కడే బస్ చేశాడు. మరెందుకు అబద్ధం చెప్పారు? సార్ అది డైరెక్టర్ చెప్పమన్నారు. డైరెక్టరా? ఏ డైరెక్టర్? అది సినిమా డైరెక్టర్. ఏమన్నాడు? ఏం చెప్పాడంటే నేను కిరణ్ గురించి అబద్ధం చెప్తే తన తర్వాత ఈ సినిమాలో నన్ను హీరోయిన్ చేస్తా అన్నాడు. హీరోయినా? మరి నేను విలన్ చేస్తాడా? నాకు అబద్ధం చెప్పడానికి 25,000 ఇచ్చాడు సార్. చూడ్డానికి ఎలా ఉంటాడు? తనకి పొడుగు జుట్టు ఇంకా గెడ్డ ఉంది. తను షూటింగ్ నుంచి వస్తున్నాడు అనుకుంటా. తన గురించి ఇంకేమైనా చెప్పగలవా? సార్ తను మాట్లాడుతున్నప్పుడు తన లైటర్తో ఆడుకుంటున్నాడు సార్. లైటర్తో ఆడుకుంటున్నాడా? ఆ లైటర్ ఎలా ఉంటుంది? సార్ ఆ లైటర్ నుంచి మ్యూజిక్ కూడా వస్తుంది సార్. ఎలాంటి మ్యూజిక్ వస్తుంది? ఎలాంటి మ్యూజిక్ అంటే డింగ్ డాంగ్ డింగ్ అని చాలా చక్కగా వస్తుంది సార్. ఇప్పుడు అర్థమైంది. ఏ లైటర్నైతే మనం అవంతిక దగ్గర చూసాము, ఆ లైటర్ని సినిమా డైరెక్టర్ దగ్గర చూసామని హోటల్ వాళ్ళు చెప్తున్నారు. అతనే వాళ్ళకి లంచం ఇచ్చాడట. అంటే దీని అర్థం అవంతికనే ముఖం మేకప్ చేసుకుని హోటల్కి వెళ్ళి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, అవంతిక రూమ్ ఎక్కడా? ఇక్కడే కూర్చుంటుంది. అవంతిక ఎక్కడుంది? తను ఆఫీస్ పని మీద రోహన్తో పాటు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? నాసిక్. వాళ్ళు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓ వారం తర్వాత వచ్చేస్తారు. మై గాడ్, అంటే రోహన్ కూడా ప్రమాదంలో పడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్. సార్ మీరేం వెతుకుతున్నారు? అవంతిక లైటర్. కానీ అవంతిక స్మోక్ చేయదుగా. వాట్? అవును సార్, అవంతిక స్మోక్ చేయదు. మరి తన దగ్గర మ్యూజిక్ వచ్చి ఆ లైటర్ని ఎందుకు పెట్టుకుంది? అది ఓ మ్యూజికల్ లైటరా? అది అవంతికది కాదుగా. మరి ఎవరిది? సార్ అది రోహన్ది. ఏంటి, రోహన్దా? మరి ఆ లైటర్ అవంతిక దగ్గరికి ఎలా వచ్చింది? పోయిన వారం సార్ కిరణ్తో పార్టీ జరిగింది. రోహన్ అవంతికని ఇంటి దగ్గర దింపేటప్పుడు ఆ లైటర్ అవంతి ఇంటి దగ్గర మర్చిపోయాడు. మై గాడ్. కానీ సార్ అవంతి ఆ లైటర్ని రోహన్కి ఇచ్చేసిందిగా. అయితే గోవా వెళ్ళింది రోహన్ అన్నమాట. అతనే హోటల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పని చెప్పుంటాడు. అంటే డాక్టర్ గారు చెప్పినట్లు ఆ డ్రగ్స్ రోహనే కరణ్ ఇంట్లో పెట్టాడు. అంటే ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నది అవంతిక అన్నమాట.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడెక్కడ కనిపించట్లేదు. కానీ మొబైల్ కంపెనీ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అవును సార్, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. మనం కరెక్ట్గానే వెళ్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. తన మొబైల్ ఇక్కడే ఎక్కడ ఉంది. కార్ ఇక్కడే ఉందంటే వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కడ ఉంటారు. ప్రణీత్, వివేక్, మీరిద్దరు కార్ని చెక్ చేయండి. అలాగే సార్. ఏం చేస్తున్నావు రోహిత్? వదిలేయ్ నన్ను రోహిత్. ఇవన్నీ నాతో చేయించిన తర్వాత ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తావా? నన్ను వదిలేసి వెళ్దాం అనుకుంటున్నావా? నేనేంటో ఇప్పుడు చూపిస్తాను. నేనేం చేస్తానో చూడు ఇప్పుడు. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు, నేను వెళ్ళి ఆ అరిచేది ఎవరో చూస్తాను. వదులు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనే సంజనాన్ని చంపేశాను. ఇదంతా నేను అవంతిక కోసం చేశాను సార్. నేను అవంతిక ఎదుగుదల కోరుకున్నాను. తన దారిలో ఎవరడ్డొచ్చినా నేను దాన్ని తొలగించేవాణ్ణి. తను నన్ను చాలా ఇష్టపడేది, నేను తను చాలా ఇష్టపడేవాడిని. ప్రేమించినంత మాత్రాన అందరిని చంపేస్తావా? మాట్లాడుతున్నాడు. తను సంజనాన్ని నా కోసమే చంపానని చెప్తున్నాడు సార్. రిషబ్ని చంపింది ఎవరు? రిషబ్కి మొత్తం తెలిసిపోయింది నా గురించి. నేనే కిరణ్ వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెట్టానని మీతో చెప్తానని బెదిరించాడు. అందుకే చంపేశాను. ఇలా పిచ్చోళ్ళు ప్రవర్తిస్తాడని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు సార్. ఇదిగో ఇది చూడండి సార్, ఈ కత్తి కారులో దొరికింది. మై గాడ్, దీంతో నన్ను చంపాలనుకున్నావా నువ్వు? ఆ రాత్రి రిషబ్ సంజనాలు కెఫిటేరియాలో కూర్చుని భోంచేస్తున్నారు. ఆ టైంలో నేను విషం కలిపాను. లోకంలో చాలా మంది ప్రేమిస్తుంటారు, ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమ పేరుతో ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ పోవడం ప్రేమ అవుతుందా? కోర్టులో నువ్వు చేసిన తప్పుకి ఉరిశిక్ష పడేంత వరకు జైల్లో ఊచలు లెక్కబెట్టు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.